మీరు నేడు పుట్టాను 2000 సంవత్సరాలకు పుట్టాను అంటే ఈ లోకంలో అందరికంటే చిన్నోడై కూర్చుంటున్నాడు. నో, ఈ లోకాన్ని పుట్టించిన గొప్పోడు, లోకాన్ని పుట్టించి లోకాల్లోనికి వచ్చినవాడు ఆయన. అందుకే పరలోకము నుండి దిగి వచ్చినవాడు అని ప్రకటిస్తున్నాను. అది క్రీస్తుకు పరలోకంలో ఏ మహిమ ఉండనో ఇప్పుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అదే మహిమను ఆయనకి ఇవ్వాలి అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు మొదటిసారి. ఆ వచ్చినోడు దేవుణ్ణి స్తుతించమన్నాడు, దేవుణ్ణి ఆరాధించమన్నాడు. భక్తులందరూ దేవుణ్ణి ఆరాధించారు. ఒక్క లోక జ్ఞానులు అది 1.5 year తర్వాత వచ్చి బాలుని అంటే శిశువును మొక్కి పూజించి తల్లిని కూడా మొక్కారు. కానుకల సమరం రాజుల దగ్గరికి వచ్చి ఈ బహుమానాలు ఇచ్చి రాజు చేత మెప్పు పొందాలనే ఆశపడ్డ జీవులు వారు. వారికి దేవుడు చెప్పలేదు, వారి ఆచారం చొప్పున చేశారు. మనకు దేవుడు చెప్పాడు, నన్ను తప్ప మీరెవరిని పూజించటానికి వీల్లేదు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని ఆ రాజు ఇశ్రాయేలుకు చెప్పాడు. ఈరోజు నీకు కూడా చెప్తున్నాడు. కనుక మనమందరము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి, పరలోకమందు నా దేవుడు, ఈరోజు మన వాళ్ళకు తెలియని మహాజ్ఞానం ఏంటంటే మా దేవుడు గొప్పోడు, మీ దేవుడు మంచోడు కాదనే బోధ తప్పుడు బోధ చేస్తున్నారు. ఖచ్చితంగా మన దేవుడు అనాలి తప్ప దేవుడు ఒక్కడే అందరికీ. కనుక ఆ దేవుణ్ణి యేసుక్రీస్తు బోధ ప్రకారంగా, యేసుక్రీస్తు ప్రకారంగా ఆయన ఎలాగైతే దేవుణ్ణి పూజించాడో, ఆయన ఎలాగైతే దేవుణ్ణి ఆరాధించాడో మనం కూడా ఆ దేవుణ్ణి ఆరాధించి పూజించి నిజంగా క్రీస్తును మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. చాలామంది ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు ఈరోజు మీ హృదయంలో పుట్టాలంటున్నారు కదా. ఎన్నో ప్రసంగాలు వింటే పుట్టినోడు ఎప్పుడో పుట్టాడు, ఈ లోకానికి వచ్చాడు, సదాకాలము మీ యొద్ద ఉంటాను అని కూడా అన్నాడు ఆయన. మత్తయి సువార్త 28లో ఇదిగో నేను యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానని చెప్పిన తర్వాత ఆయన నీలో సదాకాలం ఉండాలి అంటే మనతో ఉండాలి, మనలో ఉండాలి అంటే దేవుడు ఒక్కడే. గనుక ఆ దేవుని ఆలయమైన ఈ దేవాలయమైన ఈ దేహంలో అతి ప్రాముఖ్యమైన స్థానము నీ హృదయం. నీ హృదయమే ఘోరమైన వ్యాధి కలిగింది. మన ఈరోజు జరుగుతున్న సమస్త నాశనానికి, సమస్త కొట్లాటలకు అన్నిటికీ కారణం మనిషి హృదయ ఆలోచనలు దెబ్బతిన్నాయి. గనక ఈ హృదయము గొప్ప వ్యాధితో ఉన్నది. గనక నీకు స్వస్థ బుద్ధి కలగాలి. స్వస్థత కాదు, స్వస్థ బుద్ధి, నీ ఆలోచనకు స్వస్థత ఉండాలి. సర్వమానవాళ్ళను సమానంగా ప్రేమించాలి. అందుకు నీ ఆలోచన బాగుపడాలి అంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే, నిర్మలమైన మనస్సాక్షి, నిర్మలంగా ఉండాలి నీ మనస్సాక్షి. అటు ఇటు తిరిగేది కాదు. ఎవడేమో అనుకుంటాడనో భయపడకూడడానికి వీల్లేదు. మనుషులను చూసి మీరు ఆలోచించవలసిన వీల్లేదా. మీలో ఉన్న నిరీక్షణను, మనలో ఉన్న నిరీక్షణ, క్రైస్తవులకు ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి మీరెందుకు పండుగ చేస్తున్నారు, మీరెందుకు ఆరాధన చేస్తున్నారు, మీరెందుకు ప్రకటిస్తున్నారు అని మనల్ని ప్రశ్నించే వారికి సాత్వికముతోనూ భయముతోనూ తగ్గింపుతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ప్రభువుగా, దేవుని కుమారుడిగా, దేవుణ్ణి ఆరాధించిన వాడిగా, దేవుని మహిమపరిచిన వాడిగా, దేవుని పని నెరవేర్చిన వాడిగా ఆయనను మన హృదయములలో ప్రతిష్ఠించాలా. అది మనిషికి నిజమైన, ఒకవేళ క్రీస్తు జన్మదినం పండగ చేయాలి అంటే, పండగ చేసేవాడికి అర్హత ఏమున్నదంటే క్రీస్తును తమ హృదయంలో ప్రతిష్ఠించుకొని క్రీస్తులాగా బ్రతకాలి. క్రీస్తును నమ్మండి అని చెప్పేవాడు, క్రీస్తులాగా బ్రతికేవాడికి అర్హత ఉంది. అసలు క్రీస్తులాగా బ్రతికితే, క్రీస్తులాగా ఏమంటారు ఆనందిస్తే ఆయన ఎప్పుడు పండుగ చేసుకోలేదు. అవునా కదా, మీరు ఆలోచించండి. ఆయన తన బర్త్డే చేసుకోలేదు, తన డెత్ డే చేసుకోలేదు, తనదేది ఏ పండుగ కూడా చేయలేదు. కనుక ఆయన ఏం చేశాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు దేవుని యందు ఆనందించాడు. మనం యేసుక్రీస్తునందు ఆనందించాలి. మనకు క్రైస్తవుడిగా నువ్వు క్రీస్తును ప్రతిష్ఠిస్తే రోజు పండగ, ఏడాదికో పండగ కాదు, రోజు పండగ చేసుకోమని మనకు దేవుడు ఆజ్ఞాపించాడు. కనుక పండగ అంటే ఏంటిది? సంతోషం. అవును కదా, విందు. సంతోష హృదయానికి రోజు పండగే ఉంటుంది. అందుకే నీ హృదయంలో యేసుక్రీస్తు నిన్ను రక్షించాడు, నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు అనే నిరీక్షణ నువ్వు కలిగి ఉంటే
ఎవరికి లేనటువంటి ఆనందం నీ హృదయంలో ప్రతిరోజు ఉండాలి తప్ప ఒక్క ఏడాది అయిపోయింది అది ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో సగం పండుగ వెళ్ళిపోయినట్టేగా అవునా కదా రాత్రికి మొత్తం వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పటిదాకా ఎదురు చూస్తారు వీళ్ళు మళ్ళా డిసెంబర్ 25 దాకా ఇది దుర్మార్గం మళ్ళీ ప్రతిరోజు నువ్వు ఆనందించి ప్రతిరోజు ప్రభువులాగా బ్రతికి ప్రభువును ప్రతిష్ఠించుకుంటే ప్రతిరోజు పండుగ చేసేవాడే క్రైస్తవుడని క్రీస్తు ద్వారా పరలోకం వెళ్తాడనే విషయాన్ని మీరు గుర్తుంచుకొని ప్రతిరోజు పండుగ చేసుకోవాలని ప్రభు పక్షాన మిమ్మల్ని కోరుతూ లోకంలో పెట్టిన పద్ధతులు లోకంలో ఆచారాలన్నీ ఉత్తి దండగా ఎందుకంటే మీరు మనుషులు పెట్టిన పద్ధతులనే దైవోపదేశములుగా వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారే తప్ప దేవుడు కోరుకున్నట్టు దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారే కావాలని దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తు యేసు ద్వారా నియమించాడు గనక యేసుక్రీస్తుని లోకానికి పంపాడు మనుషులందరి పాప పరిహారం కోసం మరణింపజేశాడు సమాధి చేశాడు 3వ దినాన లేపాడు తన కుడిపార్శ్వమున కూర్చున్నాడు మనుషులందరూ క్రీస్తును అంగీకరించిన దినాన లేదా క్రీస్తుని గురించిన సువార్త విన్న దినాన తిరిగి ఆయనని లోకానికి పంపి లోకాన్ని నాశనం చేసి తన భక్తులను తీసుకెళ్ళడానికి ఉన్నాడు ఆ నిరీక్షణతో మీరు బ్రతకాలని మిమ్మల్ని కోరుకుంటూ చెప్పబడిన లేఖనాలను మీరు ఇంటికి వెళ్ళి కానీ మరొకసారి వాక్యాన్ని పక్కన పెట్టుకుని పరిశీలించి పరిశోధించి మీ విశ్వాసాన్ని బలపరుచుకోవాలని ప్రభు పక్షాన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం